హలో హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను అనమాట. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నాను అనమాట. ఈరోజు కూడా నా డే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేనైతే ఇక్కడ పల్లీలు అయితే ఎక్కువ క్వాంటిటీ అయితే తెచ్చుకున్నాను అనమాట. అంటే ఇప్పుడు మనకి వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, ఎక్కువ పురుగు పట్టకుండా ఏమైనా డస్ట్ అలా చేరకుండా ఫ్రెష్గా ఉండాలంటే ఫస్ట్ అయితే నేను సిమ్లో పెట్టి కొంచెం లైట్గా వేయించి అయితే పెట్టుకుంటానండి. అలా పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులున్నా పల్లీలు అయితే పాడవవు. అలా అని చెప్పేసి నేనైతే ఫస్ట్ లైట్గా వేయించుకుంటున్నాను అనమాట. అంటే మరీ ఎక్కువైతే కాదండి, కొంచెం లైట్గా అయితే వేయించేసుకొని అవి పూర్తిగా చల్లారిన తర్వాత అయితే ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసేసుకుంటానమాట. ఇంకా అలాగే పక్కన వచ్చేసి టమోటో రసం అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా మా వాడికి స్కూల్కి లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేయాలి. అలా అని చెప్పేసి నేను గోంగూర చట్నీ కూడా చేశాను. ఆ రసం అయితే కొంచెం తీసుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి గోంగూర చట్నీ అయితే చేసేసాను అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉగ్గాని చేశానమాట. అది లంచ్ బాక్స్లోకి వచ్చేసి గోంగూర చట్నీ రైస్ అయితే చేశాను. అలాగే వచ్చేసి ఇక్కడ రాగులు అయితే మొన్న సరుకులు తీసుకొచ్చినప్పుడు అయితే తెచ్చానండి. ఆ రాగుల్లో ఏవైనా డస్ట్ ఉందో ఏమో అని చూస్తూ ఉన్నాను అనమాట. అసలు రాగులు చేసుకోవడమే రాదు. అలా అని చెప్పేసి ప్యాకింగ్లో అయితే కొంచెం డస్ట్ తక్కువ ఉంటుందని చెప్పారు. అలా అని చెప్పేసి నేనైతే ఆ ప్యాకెట్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా అలాగే వచ్చేసి నా దగ్గర అయితే ఒక రోల్ అయితే ఉన్నిందండి. మేము హౌస్ షిఫ్ట్ అయినప్పుడు ఆ రోల్ కొంచెం ముక్కపోయింది. ఇది వరకు 2 ఇయర్స్ బ్యాక్. దాన్ని అలాగే అయితే యూజ్ చేస్తూ ఉన్నాము. అయితే మా ఇంటి పక్కన ఉన్న ఒక ఆంటీ అయితే, ఆంటీ అంటే ఆంటీ అని కాదులేండి, అంటే పెద్ద ఆవిడే, చాలా పెద్ద ఆవిడ, నాకు అమ్మమ్మ అట్లా అలా ఉందన్నమాట. ఆమె అయితే నాకు చెప్పింది, ముక్కపోయిన రోళ్ళు పెట్టుకోరాదమ్మా, ఇంట్లో మంచిది కాదు అని చెప్పిందనమాట. అలా అని చెప్పేసి మేమైతే ఒక చోట వెళ్ళి దాన్ని ఇలా వదిలేసి వచ్చేసామన్నమాట. అంటే బోర్లో వేయకుండా అలానే నిల్చోబెట్టేసి వచ్చేసామన్నమాట. ఇంకెందుకులే అని చెప్పేసి నాకైతే తెలియదు. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా ఒక షార్ట్లో కూడా పెట్టాను అనమాట. అయితే నాకు వచ్చిన కామెంట్స్లో అయితే 2 మెంబర్స్ పెట్టుకోకూడదని చెప్పారనమాట. ఎందుకులే ఇంక అలా చెప్పారని చెప్పేసి నేను ఆ రోల్ అయితే అక్కడితో వదిలేసాను. కొత్తవి అయితే చాలా కాస్ట్ ఉన్నాయండి రోళ్ళు బయట. 2500 అంటే అదే 2000 ఆర్ 2500 అట్లా చెప్తున్నారనమాట. సర్లే ఇప్పుడు ఏమని చెప్పేసి నేను ఎప్పుడు గోంగూర చట్నీ చేసినా కంపల్సరీ రోట్లోనే అయితే చేస్తానమాట. ఇంక ఇవాళ అయితే మిక్సీకి అయితే వేసేసాను, పర్లేదు. కానీ కొంచెం టేస్ట్ అయితే రోట్లో దంచినట్టుగా అయితే ఉండదు. మిక్సీ పట్టిన టేస్ట్ వేరు, రోటి పచ్చడి వేరు అంటారు కదా. పూర్వకాలంలో ఖచ్చితంగా మన అమ్మమ్మ వాళ్ళు, నాకైతే నిజం మా అమ్మమ్మ చేసిన పల్లీల పొడి అంటే చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు రోట్లోనే దంచేదండి. నేను ఎప్పుడు ఊరికి వెళ్ళినా కూడా అమ్మమ్మ పల్లీల పొడి కోసం వెయిట్ చేసేదాన్ని అనమాట. ఇప్పుడు అమ్మమ్మలు అయితే లేదులేండి. అయినా గుర్తొచ్చినప్పుడు అదొక ఏదో తెలియని బాధగా అయితే ఉంటుందన్నమాట. మా అమ్మమ్మ చేసిన పల్లీల పొడి అయితే చాలా బాగుంటుందండి. ఇంకేం పప్పు చేసినా కూడా చాలా బాగుంటుందన్నమాట. మా అమ్మ చేసిన టేస్ట్ వస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ మా అమ్మమ్మ చేతి వంట ఏదైనా నాకైతే ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. ఇప్పటికి అమ్మమ్మ చనిపోయింది. ఇక తర్వాత అయితే ఇంక చెప్పాను కదా, టమోటో రసం అయితే చేస్తున్నానని చెప్పేసి నేనైతే ఫస్ట్ అయితే టమోటాలు అయితే ఉడకబెట్టుకున్నానండి. చాలామంది అయితే మిక్సీ పట్టి వేస్తారు. నేను ఉడకబెట్టుకొని ఆ టమోటా పైన ఉన్న ఆ తోలు మొత్తం అయితే తీసేస్తానమాట. నాకు నచ్చదండి. చాలామంది టమోటా రసం అయితే ఇలానే చేస్తారు. నేనైతే అమ్మ చేతి వంట ఛానల్లో అయితే చూసానమాట. సేమ్ ఇలానే ఉంది. నేను ఆ సిస్టర్ ఎలా చేసిందో ఆ ప్రాసెస్ మాత్రమే నేను చేస్తున్నాను. ఎక్కువ శాతం మా అమ్మ కూడా ఇలానే చేస్తుంది.
ఫైనల్గా నా వంటలు మొత్తం అయితే ఇంకా రెడీ అయిపోయాయి. గ్యాస్ మొత్తం అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. నేనైతే నైట్ పడుకునేటప్పుడు కానీ కంపల్సరీ గ్యాస్ క్లీన్ చేసుకోకుండా అయితే అస్సలు పడుకోనండి. నాకు పొద్దున లేచి వచ్చేసరికి గ్యాస్ దగ్గర మొత్తం చాలా క్లీన్గా అయితే ఉండాలన్నమాట. అంటే ఉదయం లేవగానే మనం గ్యాస్ సెక్షన్ అంటే కిచెన్లోకి వచ్చే కల్లా గ్యాస్ అయితే నీట్గా ఉండాలి. అలాగే కిచెన్ కూడా మొత్తం నీట్గా ఉంటే వంట చేయాలనే ఇంట్రెస్ట్ కూడా పెరిగిపోతుంది అనమాట. మెస్సీగా ఉందనుకో మనం ఎర్లీ మార్నింగ్ వచ్చి క్లీన్ చేసుకొని వంట చేయాలంటే అస్సలు ఇంట్రెస్ట్ అయితే ఉండదన్నమాట. నేనైతే మొత్తం అలా క్లీన్ చేసేసుకున్నాను. ఇది వర్క్ చేసిన నా వంటల్లో అయితే నాకైతే ఇష్టమైన కర్రీ అంటే నాన్ వెజ్లో ఓన్లీ చికెన్ అనే చెప్పాలన్నమాట. చికెన్ చేసినప్పుడు గ్యాస్ మొత్తం అయితే ఇంకా చాలా నీట్గా క్లీన్ చేసేస్తానండి. ఎందుకంటే ఆ స్మెల్ ఏవీ లేకుండా ఫ్రెష్గా ఒక లెమన్ అయితే స్క్వీజ్ చేసుకొని క్లీన్ చేసేసుకుంటాను ఏవైనా నాన్ వెజ్ ఐటమ్స్ చేసినప్పుడు. అలా అని చెప్పేసి పూరి అలా చేసినప్పుడు కూడా కొంచెం అంత ఆయిల్ అయితే పడిపోతుంది. ఇంక తర్వాత వచ్చేసి మా బాబు స్కూల్కి అయితే రెడీ అయిపోయాడనమాట. ఇంకా తర్వాత వచ్చేసి వచ్చేసిందని చెప్పేసి ఎంత ఫాస్ట్గా అయితే కిందికి వచ్చేసాడు చూడండి. ఇప్పుడు వచ్చేసి 8th క్లాస్కి అయితే వెళ్ళాడు. ఆ బుక్స్ చూస్తే చాలా భయంగా ఉందండి. నిజంగా ఇప్పుడు తక్కువ ఉన్నాయి, ఇంకా చాలా అయితే ఇంట్లో పెట్టేసి వెళ్తున్నాడు అనమాట. చాలా వెయిట్ అయితే ఉన్నాయండి బుక్స్ మాత్రం అస్సలు మొయ్యలేకపోతున్నారు. ఇంటికి వచ్చేసి ఇంకా మొత్తం ఇక్కడ వెనక సైడ్ అంతా పెయిన్ వస్తుంది భుజం దగ్గరనైతే చెప్తా ఉంటాడు అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.